హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో వచ్చేసి సండే రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నేను చేసే పనులు, ఏమేమి పనులు చేస్తానో ఒకసారి చూపిద్దామనేసి అయితే వీడియో అయితే తీశాను. ఓకేనా? ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ ఇవ్వండి. నేను ఇంతగానం పచ్చిమిరపకాయలు, టమాటాలు ఎందుకు కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, అందరూ వాడేటివే. నేనైతే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. మా ఇంట్లో ఎక్కువనే పడుతుంది. టిఫిన్లో అయినా రైస్లో అయినా ఎక్కువ వాడతాం అన్నమాట పచ్చళ్ళు. ఇక అందుకోసమనే మనము అంటే రోట్లో నూరడానికి రోకలు లేదు, కానీ మిక్సీ అయితే పడతాను. ఇక్కడ నేను టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మాకైతే మా ఇంట్లో చాలా ఇష్టమైందంటే ఇది ఒక పచ్చడే, ఎక్కువ తింటాము అన్నమాట. దీన్ని నేనైతే ఇక మార్కెట్ అయిపోగానే తీసి కడిగి ఆరబెట్టి ఇక కట్ చేసి అయితే పెడుతున్నాను. ఈ పని అయిపోయిన తర్వాత ఇక మొత్తం వంట ప్రిపేర్ చేసేటప్పుడు ఇది కూడా అప్పుడే చేస్తాను అనేసి కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇది అయిపోయిన తర్వాత కూరగాయలు అయితే తీసుకొచ్చాను మామయ్య. కూరగాయలు తీసుకొచ్చినవి అన్నీ ఎక్కడ సదిరి పెట్టుకున్నాను. నీట్గా ఒకటేసారి సదిరి పెట్టుకోవచ్చు అనేసి. పెద్ద టాస్క్ ఏంటంటే అందులో ఉన్న గిన్నెలన్నీ తోమాలి. అవైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఈవినింగ్ కోసం అయితే దొండకాయలు పక్కన పెట్టేసుకున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక మొత్తం సదిరేసుకొని ఒకసారి గ్యాస్ అయితే మంచిగా క్లీన్ చేసుకుని పెట్టుకుంటానండి. డైలీ చేసినా పడైతేనే ఉంటుంది. ఏం పనులో ఏమో నాకు అసలు ఒక్కొక్కసారి అయితే పిచ్చిలేస్తుంది. చేసిందే చేయడం, తుడిచిందే తుడవడం అలా అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఓకేనా? ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అవన్నీ తోమేసి ఇది క్లీన్ చేసిన తర్వాత ఎంత ఫ్రెష్గా ఉంటుంది చూడండి. క్లీన్గా మంచిగా నీట్గా అనిపించింది. 5 నిమిషాలు కూడా ఉండదు. ఓకేనా? ఇక అదంతా చదివిన తర్వాత ఇక ఊడ్చేస్తుంది. ఈ ఊడ్చడం ఇక 4 రోజులు ఒకటేసారి ఊడ్చుకొని వస్తా. ఎంత నీట్గా అనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఊడ్చిన తర్వాత ఇక మా పిల్లలు అయితే 5 నిమిషాలు, ఇప్పుడు మా పిల్లలు లేరనుకో వాళ్ళని బయటకు పంపించేసి మొత్తం పని అయితే చేసుకుంటున్నాను. ఇక వాళ్ళు ఉన్నప్పుడు అయితే నాకు వాళ్ళతోటి ఊరడమే సరిపోతుంది చేయడం కన్నా. ఓకేనా? ఇక ఊడ్చడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఊడ్చేసిన తర్వాత ఇక తీసుకెళ్ళి తోమేయడమే. ఓకేనా? ఎన్నిసార్లు ఊడ్చినా చెత్త పడుతూనే ఉంటుంది. ఇవన్నీ ఊడ్చిన తర్వాత బయట వచ్చేసాను. బయట కూడా ఇక యాపాకైతే కొంచెం తగ్గిపోయింది. మొత్తం అంతకుముందు చూపించాను కదా, ఆకంతా చెట్టుపైన ఆకంతా వెళ్ళిపోయింది. ఇక కొంచెమే పడుతుంది. అంతకుముందు కంటే ఇప్పుడు బెటరే అనుకోవచ్చు. ఇక వాకిలు కూడా ఇక స్పీడ్గా అయితే ఊడ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి అయితే కంప్లీట్ చేసుకోవాలి. మనమైతే అన్నేసి ఇక ఊడ్చేస్తున్నానండి. ఊడ్చుడు అయిపోయింది. తర్వాత ఇక బట్టలు అయితే మడత పెట్టేసి ఆ లోపు గిన్నెలు నానతాయి అనేసి గిన్నెలు అయితే మడత తీసేసి ఓకేనా? ఇదంతా కుక్ అయితే మంచిగా క్లీన్గా ఎత్తేసుకొని 5 నిమిషాలు ఆకు రాలిందంటే మళ్ళీ 5 నిమిషాలు ఊడవనట్టే ఉంటుంది. అంతా ఊడ్చేస్తున్నాను. ఇక ఇప్పుడు గిన్నెలు అయితే తీసుకొచ్చి నానబెట్టేస్తున్నాను. అవన్నీ ఒక రౌండ్ తోమేసుకుంటే ఒక పెద్ద టెన్షన్ పోతుంది. కానీ నేను ఈ గిన్నెలు తోమేటప్పుడు అయితే వీడియో అయితే షూట్ చేయలేదు. నాకు ఇక తీయడానికి ఎవరు లేకుండే, అందుకోసమనే తీయలేదు. ఇక వెన్నట్లలో అయితే నానబెట్టేసుకున్నాను. కొంచెం గిన్నెలు నానితే తొందరగా వెళ్ళిపోతుంది. అందుకోసం అనేది నీళ్ళు వేసి పెట్టి ఇంక బట్టలు అయితే మడత పెడుతున్నానండి. అందరి బట్టలు, ఇక పిండిన బట్టలు అన్నీ ఎవరి వాళ్ళకు మడత పెట్టి ఎవరి రూములలో వాళ్ళకు సదిరి పెట్టాలి. ఇవన్నీ క్లీన్గా సదిరి పెట్టాలండి. చూడండి, ఎవరి బట్టలు వాళ్ళకైతే చేసి మడత పెట్టి ఫోల్డ్ చేసి పెట్టాలి. ఇదే అండి. నేనైతే ఈవినింగ్ వంట అయితే షూట్ చేయలేదు. ఇప్పటికే పిల్లలు ఆ టైంకి పిల్లలు అయితే వచ్చేసారు. ఫోన్ తీసుకునేసరికి అయితే నేనైతే షూట్ చేయలేకపోయాను. అందుకే ఇదే అండి నేను చేసే ఈవినింగ్ పనులు అనేటివి ఇవే. వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. అందరికీ కామెంట్ చేయండి.
వీడియో చూసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.